లేదు. ఇదే విషయాన్ని పరిగణలోకి తీసుకుని ప్రధానంగా అంటే ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరి మీద కూడా పోలీసులు ఇప్పటికే కేసులు పెడతామని చెప్పారు. చెప్పిన విధంగానే దానికి సంబంధించి ఎంత స్థాయి వ్యక్తి అయినా నిజానికి ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారని ఎవరు ఊహించలేదు. అంటే ఆయన మీద కేసు పెట్టారు, ఫర్దర్గా ఆయన వైపు నుంచి ఏమైనా ఉంటాయా అని చెప్పేసి అందరూ భావించారు. కానీ అంటే ఈ కేసు యొక్క సీరియస్నెస్ ఇది ఒక గుణపాఠం లాగా ఉండాలి. ఫ్యూచర్లో తప్పులు జరగకుండా ఎవరైనా సరే చాలా కోఆర్డినేషన్ చేసుకుని వెళ్ళాలి, ముందుగా ప్లానింగ్ చేసుకుని ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్ళాలి. అందులోనూ వాళ్ళు ఒక సక్సెస్ మీట్కి సంబంధించి ఈ సినిమా సక్సెస్ మీట్లో కూడా ప్రధానంగా సుకుమార్ కానీ అల్లు అర్జున్ కానీ చెప్పింది ఏంటంటే కనుక తాము ఒక ప్రాణం పోవడం పట్ల చాలా విచారం వ్యక్తం చేస్తున్నాం. సినిమాకు సంబంధించి ఎలాంటి సిచ్యువేషన్ని కూడా మేము ఆస్వాదించలేని పరిస్థితి నెలకొంది. ఇది చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి వాళ్ళు స్వయాన చెప్పడం జరిగింది. సో బయట కూడా ఇదే రకమైన డిస్కషన్ జరిగింది. ఒక ప్రాణం పోయింది కాబట్టి సినిమా సక్సెస్లు ఫెయిల్యూర్లు ఇవన్నీ పక్కన పెడితే పోయిన ప్రాణాన్ని తీసుకురాలేని పరిస్థితి. సో ఇది ఖచ్చితంగా తప్పే. ఇందులో ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది లేనిది అనేది విచారణలో తేలుతుంది, అది అన్ని తర్వాత. కానీ బట్ దీనికి సంబంధించి విచారణ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పోలీసుల వైపు నుంచి చేస్తూ ఉన్నారు. పోలీసుల విచారణకు కూడా ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లు అర్జున్ సహకరించాల్సిన పరిస్థితి ఇప్పుడైతే కనిపిస్తూ ఉంది. ఆయన కూడా అదే క్రమంలో పోలీసులు అరెస్టుకు వచ్చినప్పుడు ఆయన కూడా వెళ్ళి ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఫర్దర్గా ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు పోలీసుల వైపు నుంచి ఏం చెప్తారు, ఎలా జరుగుతుంది అనేది మాత్రం వాళ్ళ వైపు నుంచి ఒక సమాచారం అయితే మనకు అందాల్సి ఉంది. దీనికి సంబంధించి ఎవరన్నా మాట్లాడే అవకాశం ఉందా? దీనిపై ఏమన్నా ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందా అల్లు అర్జున్ కుటుంబం నుంచి కానీ, లేకపోతే ఏదైనా సమాచారం మీడియాకి? ఎందుకంటే ఈ లోపలనే చిలువలు పల్లవులుగా రకరకాలుగా చర్చ ప్రారంభం అయిపోయింది కదా. ఎస్, ఖచ్చితంగా స్వయానా దీని గురించి అల్లు అర్జున్ అంటే ఒక ఘటన జరిగినప్పుడు సంఘటనకు జరిగినప్పుడు వెంటనే రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా వాళ్ళ వైపు నుంచి కూడా ఒక క్లారిఫికేషన్ రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఇంకా రాలేదు, ఇచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా పోలీసుల అరెస్టుకు సంబంధించి ఎవరైనా సరే సెలబ్రిటీ అయినా సామాన్యులైనా ముందు పోలీసు వ్యవస్థకు గౌరవించి వాళ్ళు గనక విచారణకు సంబంధించి ఏం ఆదేశించినా సరే వాళ్ళకి ఆదేశాలను పాటించాల్సిన అవసరం ఉంది. సో అల్లు అర్జున్ ఇప్పుడు ఆయన పెద్ద హీరో అని చెప్పి నేను అట్లాంటి అనడానికి లేదు. ఎవరైనా సరే చట్టాన్ని గౌరవించి విచారణకు హాజరవ్వాల్సిన అవసరం. అయితే ఈ అరెస్టుకు సంబంధించి మాత్రం అల్లు అర్జున్ టీం నుంచి కూడా ఖచ్చితంగా ఒక క్లారిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో దాని గురించి ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తున్న పరిస్థితి. బట్ ఘటనకు సంబంధించి కంప్లీట్గా ఇది ఒక వివాదాస్పద అంటే ఒక చర్చనీయాంశమైంది. ఇందులో ఈ స్థాయి హీరో దగ్గరకు వచ్చి పోలీసులు ఈ స్థాయిలో తీసుకువెళ్ళి తమ ఘటనకు సంబంధించిన విచారణ జరుపుతారనేది మాత్రం ఎవరు ఊహించలేదు. పోలీసు వ్యవస్థ మీద ఏదైతే ఆ ఘటనలో ఆ రోజున వైఫల్యం అనేది వచ్చిందో సో ఆ విషయాన్ని సీరియస్గా తీసుకుని చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తున్నాము అని చెప్పే ఒక సందేశాన్ని అయితే ఈ ఘటనలో వాళ్ళు చేస్తున్న విధానం విచారణ చేస్తున్న విధానాన్ని చూస్తే మనకి అర్థమవుతుంది. సో ఇది ఇన్ ఫ్యూచర్లో కూడా అల్లు అర్జున్ ఘటన ఏదైతే ఉందో ఈ సంజయ్ థియేటర్ ఘటన ఏదైతే ఉందో ఖచ్చితంగా దీన్ని అందరూ కూడా మైండ్లో పెట్టుకుని ఫర్దర్గా ఎలాంటి కార్యక్రమాలు చేయాలన్నా సరే ఏదైనా రూల్స్ రెగ్యులేషన్స్ కోఆర్డినేషన్ అనేది కంపల్సరీ అనే విషయం మాత్రం మనకు అర్థమవుతుంది ఇక్కడ.